ఎద్దు పుండుని కాకి పొడవటం అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ తెలుసా? గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఎద్దు పుండే ఏడుస్తా ఉందట, కాకొచ్చి పొడుచుకు తింటా ఉందట. అది దాని అర్థం. ఇండియా పరిస్థితి, ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లు చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తా ఉన్నాయి. ఓ పక్కన దేశం డీలాపడి దీనస్థితిలో ఉంది ఆర్థికంగా అని మాట్లాడుకుంటా ఉంటే, అంతర్జాతీయంగా వివిధ రకాల సర్వేలు ఏషియాలో మిగతా దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూపిస్తున్న నివేదికలు ఇండియా ఆవేదనని, యాతన్ని మరింత పెంచుతూ ఉన్నాయి. అంటే మనకి లేకపోవడం ఒక బాధ అయితే, మనకంటే మిగతా వాళ్ళు బెటర్గా ఎందుకున్నారు అనే ఆలోచన వచ్చి ఇప్పుడు దేశంలో కాస్త తెలివి ఉన్నా చదువుకున్న వాళ్ళందరూ అల్లాడిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాగా? ఇరాన్ లాంటి అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రూపాయి పతనం నిజమైతే గనక అన్ని చోట్ల అలాంటి పరిస్థితులు ఉండాలి కదా. అలా లేకుండా ఇండియన్ రూపీ మాత్రమే ఎందుకు పతనం అవుతా ఉంది? మన దేశంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? అసలు కారకులు ఎవరో, కారణం ఏంటో తెలుసుకుందామా? దాంతోపాటు కేంద్ర నాయకత్వం మాత్రమే ఎందుకు ఇలా ఉంది? బెటర్ మోడల్స్ మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి. మనకి అర్థమవుతుందా ఆ విషయం? ఒకసారి ఆ కంపారిటివ్ స్టడీ కూడా చేద్దాం. స్టడీ చేస్తే మన పరిస్థితికి కారణాలేంటి, కారకులు ఎవరు అనేది అర్థం కావడంతో పాటు అసలు బయటపడే మార్గాలు ఏమున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అంటే సమస్యకి మూల కారణం మాట్లాడతాం, అలాగే అసలు గట్టెక్కే దారి ఏముంది అనేది కూడా తెలుసుకుందాం. ఇది దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మనం కూడా అల్లాడుతూ ఉన్నాం కదా. బంగారం కొనొద్దంటున్నారు, డీజిల్ వాడొద్దంటున్నారు, అసలు ప్రతి విషయంలోనూ పొదుపు పాటించండి అని ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని గందరగోళంలో పడ్డాం కదా అందరం. మరి ఇలాంటి స్థితికి అసలు రెమెడీ ఏంటి? డీటెయిల్గా చూద్దాం. నేను చేయబోయే కంపారిజన్ ఏంటో కనుక చూస్తే, చివరి వరకు ఈ వీడియోని ఫాలో అయితే కనుక అసలు ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన విషయాలే కాదు, రాజకీయ నాయకత్వానికి సంబంధించిన అసలు లోటుపాట్లు అనేవి కూడా మన కళ్ళ ముందు కనపడతాయి. రూపాయి వాల్యూ పతనం అయిపోయింది, పడిపోతా ఉంది డాలర్తో పోలిస్తే. అసలు ఆల్ టైమ్ లో 96 రూపీసో ఏమో డాలర్కి ఇప్పుడు అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కారణం ఏంటయ్యా అంటే, అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితి ఉంది. హర్మోజ్ మూసేయడం వల్ల అసలు సంక్షోభం వచ్చేసింది. విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే డాలర్లని పొదుపు చేయాలి కాబట్టి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, బంగారాన్ని కొనొద్దు అని ప్రభుత్వం చెప్పేసింది. ఇది తెలిసిన స్టోరీనే. మరి రూపీ వాల్యూ మాత్రమే ఎందుకు పతనం అవుతోంది? మిగతా కరెన్సీలు ఏషియాలో బాగానే ఎందుకున్నాయి? పోనీ రూపీతో పోలిస్తే బెటర్గా ఎందుకున్నాయి? లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది జూన్ రిపోర్ట్, అంటే వెరీ లేటెస్ట్ ఫ్రెష్ రిపోర్ట్. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నాయి చూసారా డీటెయిల్స్ అన్ని. ఏషియాలో చైనా కరెన్సీ యువాన్ డాలర్తో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది, పాజిటివ్గా ఉంది. చూడండి, యువాన్ అడ్వాంటేజ్ ఎంత అంటే 3.06 పాయింట్స్ అని చూపిస్తా ఉన్నారు చూసారా. ఆ తర్వాత మలేషియన్ రింగిట్ కూడా 1.92% బెటర్గా ఉంది అని చెప్తా ఉన్నారు. సింగపూర్ డాలర్ కూడా గ్రీన్ జోన్లోనే ఉంది. ఇదంతా గ్రీన్ జోన్. మరి డాలర్తో ఎఫెక్ట్ అవ్వలేదు ఏషియన్ కరెన్సీస్ అంటే? అయినాయి, అది కూడా ఉంది కింద చూడండి. కాకపోతే ఆ వర్స్ట్ ఎఫెక్ట్ అయిన కరెన్సీ ఏది అని చూస్తే గనుక మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మనకంటే బెటర్గా ఎవరున్నారో తెలిస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. చూడండి ఒకసారి, హాంకాంగ్ -0.66, తైవాన్ చూడండి మైనస్ లోనే ఉంది, కాకపోతే 0.98, జపనీస్ ఎన్ కూడా 1.55 ఉంది, మైనస్ లోనే ఉంది. థాయ్ కరెన్సీ మైనస్ లో ఉంది, కొరియన్ వాన్ మైనస్ లో ఉంది, ఇండోనేషియన్ రూపాయ కూడా మైనస్ లోనే ఉంది, కాకపోతే ఇండియా కంటే బెటర్ ఉంది. చూడండి, వీటన్నిటికంటే వర్స్ట్ హిట్ ఏది అంటే చూడండి, -7.6 ఇండియన్ రూపీ. చూసారా, ఏషియాలో వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏది డాలర్తో పోలిస్తే, మార్కప్ విలువ ఎక్కువ పడిపోయిన కరెన్సీ ఏది అంటే రూపాయి. మరి మిగతా ఆర్థిక వ్యవస్థలన్నీ బెటర్గా ఉండగా ఇండియా కరెన్సీనే ఎందుకు పడిపోయింది? కారణం ఏంటి అంటే, ఓన్లీ హర్మోజ్ జలసంధి వల్ల లేదంటే ఇరాన్ యుద్ధం వల్ల జరిగింది కాదు. ఇది గత 12 ఏళ్లుగా 2014 నుంచి రూపీ జారుడు మెట్ల మీదే ఉంది. ఒకసారి ఆ మ్యాప్ చూపిస్తే చూడండి, కారణాలు మాట్లాడతా. చూశారు కదా, ఇదిగో ఇక్కడ బేస్ ఇయర్ 2014 తీసుకుంటే, ఇది నేను ఏఐలో క్రియేట్ చేసిన మ్యాప్. 2014లో 61 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ 58 అంటారు, కానీ ఇది ఎంత తక్కువ ఉంటే అంత తీసుకుంటుంది అనమాట. అందుకోసం 61 ఉంది. నిజానికి అది 58 అని చూడాలి. సరే, ఆ తర్వాత 2016లో తగ్గింది, కాస్త మధ్యలో పెరిగినట్టు అనిపించింది, కానీ మళ్ళీ అగైన్ 2018లోకి వచ్చేసరికి మళ్ళీ ఫ్లక్చుయేట్ అయ్యి కాస్త సర్దుకుంది. ఇది ఒక్కటే కొంచెం పాజిటివ్ కదలిక. చూడండి, అంతకుముందు 70 రూపాయలకు పడితే మళ్ళీ 68కి వచ్చింది. అంటే కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఈ పీరియడ్లో మాత్రమే, ఒక్కసారి మాత్రమే ఉంది ఈ 12 సంవత్సరాల్లో. ఆ తర్వాత 74 రూపాయలకు పడింది, ఆ తర్వాత 78కి పడింది, ఆ తర్వాత 87కి పడింది, ఇప్పుడు చూడండి ఆల్ టైమ్ లో
2026లో ఇది చూపించడం 95 అని చూపిస్తా ఉంది, కానీ 96 ఉంది. ఇదిగో టు బి ప్రిసైజ్, ఇదిగో ఇక్కడ ఇంకో గ్రాఫ్ చూపిస్తున్నా చూడండి. 2014 నుంచి 2026 మధ్య ఎంత పడింది అంటే చూసారా, ఇదిగో ఇక్కడ ఈ గ్రాఫిక్ కనపడతా ఉంది. కారణం ఏంటి డిక్లైన్ కి అంటే చూడండి, గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయిట. మోడీ ఇదే పాయింట్ పట్టుకుని జనంలోకి తీసుకెళ్లాలని చూస్తా ఉన్నారు. ఆ తర్వాత క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే స్టాక్ మార్కెట్లోంచి విదేశీ కంపెనీలు డబ్బుని ఉపసంహరించుకుని డాలర్లు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎందుకని? ఇండియాలో గ్రోత్ రేట్ తక్కువ ఉంది, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ అష్యూర్డ్గా లేదు, భరోసాగా లేదు అని వెళ్ళిపోతున్నాయి వెనక్కి. అందుకోసం మన దగ్గర నుంచి డాలర్స్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది. ఈ విషయం ఎవరు మాట్లాడట్లా, ఓన్లీ ప్రైసెస్ పెరిగినాయి ఆయిల్ అని మాత్రమే చెప్తున్నారు. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఏది రూపీ వాల్యూ పడిపోవటము, ఈ డాలర్ అవుట్ఫ్లో అనేది ఇంటర్లింక్డ్. ఈ రెండు కారణాల వల్ల డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఉంది అనే దాని ప్రభావం, సైడ్ ఎఫెక్ట్ అంతా జనం మీద పడ్డాన్ని, రేట్లు పెరగడాన్ని, మన జేబులకి చిల్లు పడ్డాన్ని డొమెస్టిక్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ అంటారు. ఇవి కారణాలు. మరి ఇలాంటి పరిస్థితి వల్ల కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ అంటే బంగారం గానీ ఆయిల్ గానీ దిగుమతి చేసుకుంటే మోతం మోగిపోద్ది, ఉన్న డాలర్లు కాస్త అయిపోతాయి. వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకి వచ్చే డాలర్ల కంటే పోయే డాలర్లు ఎక్కువైపోతాయి. అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటా ఉన్నాం, ఎక్స్పోర్ట్ చేసే ఎబిలిటీ మన దగ్గర తక్కువ ఉంది. అందుకోసమని ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతా ఉంది. అంటే మన దగ్గర నుంచి పోయే డాలర్లు ఎక్కువైనాయి, వచ్చే డాలర్లు తగ్గినాయి అని వాడుక భాషలో. ఇక ఆ తర్వాత ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ ఫారిన్ బారోయింగ్. ఇలాంటి పరిస్థితి ఉంటే అంతర్జాతీయ మార్కెట్ నుంచి అప్పులు తెచ్చుకోవడానికి అలవాటు పడినాం కదా మనం. 2014లో 50 లక్షల కోట్లకు పైగా ఉన్న అప్పులు ఇప్పుడు 216 లక్షల కోట్లు ఏమో అయినాయి అని మనం రీసెంట్ గా చూసుకున్నాం కదా కీటాక్స్ లోనే. అంటే అప్పుల మీద బతుకుతా ఉంది దేశం. ఇప్పుడు ఆ అప్పుల మీద బారోయింగ్స్, ఆ బారోయింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎక్కువ వడ్డీలు కట్టండి అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి వాళ్ళందరూ, విదేశాల నుంచి అప్పులు ఇచ్చే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కువ వడ్డీ గుంజుతా ఉన్నారు. అంటే రూపాయి పతనం అనేది అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బ కొడుతూ ఉంది. ఇంతవరకు అయితే క్లియర్ కదా. మరి కారణాలు ఏంటి? మోడీ చెప్తున్నట్టు ఇదిగో సర్జింగ్ ఆయిల్ బిల్స్. ఎందుకు అంటే రూపీ వాల్యూ పడిపోయింది, అందుకని క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ భారం అయిపోయినాయి అని మోడీ చెప్తా ఉన్నారు. ఆ భారాన్ని తగ్గించాలంటే వాడకం తగ్గించాలంటున్నారు కదా, ఇదే కారణం. ఈ కారణం ఎలా ఉంది అనేది నేను ఒక పోలిక కూడా చెప్తా. దానికంటే ముందు మిగతా రీజన్స్ కూడా చూద్దాం. ఇంకో కారణం ట్రేడ్ డెఫిసిట్ పెరగటం. ఆల్రెడీ ఇందాక నేను చెప్పా కదా, మనం ఇంపోర్ట్ చేసుకునేవేమో ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేసేవి తక్కువ ఉండటం వల్ల మనకు వచ్చే డాలర్లు తక్కువ, పోయే డాలర్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ చెప్పారు ఆత్మ నిర్భర్ భారత్ లాంటి నినాదాలు, విధానాలు అన్ని పబ్లిసిటీలో మాత్రమే ఉన్నాయి. ఆఖరికి పారిశ్రామిక రంగంలో చూడండి, సప్లై చైన్ అనేది ఎఫెక్ట్ అవటం వల్ల ఎంఎస్ఎంఈలు అంటే చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతింటం వల్ల చిన్న చిన్న ముడి సరుకులు కానీ పారిశ్రామిక అవసరాలను కానీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో దేశం ఉంది. అందుకోసమని ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతా ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఆత్మ నిర్భర్ భారత్ అనేది దేశంలోనే అన్ని తయారు చేయాలనే నినాదం, విధానం ఉంది, కానీ అది అమల్లోకి రాకపోవడం వల్ల, ప్రాక్టికల్ గా కనబడకపోవడం వల్ల పారిశ్రామిక రంగంలో బడా కంపెనీలన్నీ విదేశీ దిగుమతుల మీద ఆధారపడతా ఉన్నాయి. అందుకోసమని డాలర్లు పోయేది ఎక్కువైంది అని చెప్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారడానికి, రూపాయి వాల్యూ పతనం అవడానికి ఇది కూడా మరో కారణం. ఆ తర్వాత అగ్రెసివ్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇందాక అనుకున్నాం కదా, విదేశీ బారోయింగ్స్ అన్ని, అప్పులన్నీ ఎక్కువగా ఉంటాయి, ఆ ప్రభావం గట్టిగా పడుతుంది అని. దానికి ఇది కూడా ఒక కాంపౌండింగ్ రీజన్. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మార్చింది అని న్యూస్ లో కనపడుతూ ఉంటుంది మనకి. అంటే అక్కడ వడ్డీ రేట్లు పెరిగిన దగ్గర నుంచి ఇండియా లాంటి డిపెండెంట్ అండ్ ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీస్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. మన ఫ్రెండ్ ట్రంప్ అక్కడ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వడ్డీ రేట్లు పెంచుతూ ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా దెబ్బ కొడుతూ ఉన్నాడు. వడ్డీ రేట్లు పెంచుతూ ఉన్నాడు. ఆ ప్రభావం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల మీద, లెండింగ్ రేట్స్ మీద పడతా ఉంది. ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతా ఉంది కదా. మరి ఇలాంటి టైంలో మనం ఎంచుకున్న విధానం ఎలా ఉంది? నేను మళ్ళీ చెప్తానన్న ఇందాక, అదే ఏంటది, ఇంపోర్ట్స్ తగ్గించేయాలి, అప్పుడు డాలర్లో పొదుపు చేసి ఆర్థిక పరిస్థితి స్టెబిలైజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా. అది ఎలా ఉంది? అలాంటి విధానం ఒక రకంగా వాడుక భాషలో చెప్పాలంటే పిల్లలు బయటకు వెళ్తే దెబ్బలు తగులుతున్నాయని ఇంట్లోనే పెట్టుకోవడం లాంటిది. పిల్లలు అన్న తర్వాత బయటకు వెళ్తే దెబ్బలు తగిలితేనే వాళ్ళు బలపడతారు, నేర్చుకుంటారు కదా. అలా కాదని ఇంట్లోనే పెట్టుకున్నామంటే డెలికేట్ గా తయారవుతారు. ఒకటి. రెండోది, లైఫ్ అనేది ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు. అందుకని బయటికి వెళ్ళొద్దు అంటాం పరిష్కారం కాదు. వాళ్ళని స్ట్రాంగర్ చేయటము, దెబ్బలు తగలకుండా ఎలాగుండొచ్చు అనేది వాళ్ళకి చెప్పటము, తెలివి అవగాహన పెంచడం అనేది కదా ఇంపార్టెంట్. ఎకానమీ అయినా అంతే. ఇంపోర్ట్స్ తగ్గించాలి అనుకోవడం కంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి అనుకోవడం
ఆగిపోవడం కంటే ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అనేది ప్రొయాక్టివ్ మెజర్. ఒకవేళ అలా పెంచగలిగితే కనుక డాలర్లని ఇండియా సంపాదించగలుగుతుంది, ఈ ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఎక్స్పోర్ట్స్ని ఉన్నట్టుండి పెంచగలమా అంటే ఉన్నట్టుండి పెంచలేము. కాకపోతే యుద్ధ ప్రాతిపదికన పారిశ్రామిక రంగాల్ని పరుగులు తీయించే ఆలోచన సామర్థ్యం ఉంటే గనక 3 నెలలు కాకపోతే 6 నెలలకి, 6 నెలలు కాకపోతే సంవత్సరానికి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. అలా చేయగలుగుతున్నామంటే చేయట్లా డిఫెన్సివ్ మెకానిజం తీసుకుంటా ఉన్నాం, వాడకాన్ని తగ్గిద్దాము అంటున్నాం. అలా వాడకాన్ని తగ్గించడం వల్ల లాభం లేకపోగా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించామనుకోండి, పారిశ్రామికంగాను వ్యవసాయం పరంగాను ప్రొడక్టివిటీ తగ్గి ఆర్థిక వ్యవస్థ మరింత అతలాకుతలమయ్యేందుకు స్కోప్ ఇచ్చినట్టు. అందుకోసం వ్యూహాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా సరి చేసుకోవాలంటే అగ్రెసివ్గా పారిశ్రామిక రంగాన్ని దూకించగలిగే పరిస్థితి ఉందా అంటే లేదు. అందుకోసం ఇండియా తీవ్రంగా అవస్థలు పడతా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మనం కష్టాల్లో ఉండటం ఒక ఎత్తు అయితే, డిఫెన్సివ్గా ఇంప్రాక్టికల్ విధానాన్ని, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి అనే విధానాన్ని ఎంచుకోవడం అనేది దీర్ఘకాలంలో దెబ్బకొట్టబోతా ఉంది. ఇంపోర్ట్స్ తగ్గించుకుంటే ప్రస్తుతానికి లాభం ఉన్నట్టు కనిపించొచ్చేమో, ఊరట ఉండొచ్చేమో, కానీ లాంగ్ రన్ లో సైక్లిక్ ఎఫెక్ట్ అంటారే, అది దేశ జీడిపి మీద ఎఫెక్ట్ పడి ఆర్థికంగా మరింత దెబ్బతీయబోతోంది. ఇది అసలు కారణం. అంటే ఒక్క రూపాయి పతనం అనేది సైక్లిక్ గా ఇన్ని వైపుల నుంచి తిరిగి వచ్చి మన జీవితాలని దిగదోస్తా ఉంది, పడదోస్తా ఉంది. మరి దీనికి బెటర్ మార్గాలు ఏముంటాయి? నేను కంపారిటివ్ మోడల్ చూపిస్తా అన్నా కదా. ఎప్పుడైనా సరే ఆర్థికంగా అగ్రెసివ్ గా ఉన్న మోడల్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక రాష్ట్రం ఎగ్జాంపుల్ చెప్తా. యూపీలో జనాభా ఎక్కువ, ప్రొడక్టివిటీ తక్కువ అని మొన్న మధ్య వరకు మాట్లాడుకునేవాడు. కానీ యోగి ఆదిత్యనాథ్ జమానాలో యూపీ ప్రోగ్రెసివ్ ట్రాక్ మీదకి వచ్చింది. తెలుసా మీకు? దేశంలో ఎక్కువ ఎక్స్ప్రెస్ వేస్ కట్టిన రాష్ట్రం యూపీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేస్తున్న రాష్ట్రం యూపీ. అర్బనైజేషన్ ఫాస్ట్ గా జరుగుతున్న రాష్ట్రం యూపీ. పైగా జిఎస్టీ లాంటి ట్యాక్స్ వసూళ్లలో కూడా ఇప్పుడు దేశంలోనే టాప్ లో ఉన్న రాష్ట్రం యూపీ. తెలుసా మీకు? అంటే జనాభా స్ట్రెంగ్త్ ని అడ్వాంటేజ్ గా మార్చుకుంటుంది యూపీ క్రమంగా. ఇది ప్రోగ్రెసివ్ ఎకనామిక్ పాలసీనే కదా. మరి యూపీలో ఉన్నది బీజేపీ నాయకుడు, బీజేపీ వాళ్ళందరికీ డార్లింగ్ యోగి ఆదిత్యనాథే. మరి అలాంటి విధానాలను కేంద్రం ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతుంది, ఎందుకు చూపించలేకపోతుంది? ఇది కదా సమాధానం దొరకాల్సిన క్వశ్చన్. ఇలా అంటే మీలో ఎవరైనా సరే అసలు ఒక రాష్ట్రాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పోలుస్తావు నువ్వు అని అడుగుతారేమో. నన్ను అడిగే ముందు నేనే చెప్తున్నా, మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రూపాయి వాల్యూ పతనం అయిపోవడం గురించి ప్రసంగాలు ఇవ్వడం చూశాం కదా. నేను చూపిస్తా ఇప్పుడు మళ్ళీ. బంగ్లాదేశ్ కి కరెన్సీ नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, हिंदुस्तान का रुपया पतला होता जा रहा है. చూశారు కదా, బంగ్లాదేశ్ రూపాయి పట్ల, శ్రీలంక రూపాయి పట్ల, పాకిస్తాన్ రూపాయి పట్ల మంద మాత్రమే పడిపోతుంది ఎందుకని అని అడిగారు కదా. అడిగినప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. అంటే ఒక ముఖ్యమంత్రి జాతీయ ఆర్థిక విధానాన్ని క్వశ్చన్ చేస్తే బాగుంది అని మనం అందరం అనుకున్నాం కదా. మరి ఈ లెక్కన ఒక ముఖ్యమంత్రి యూపీ లాంటి రాష్ట్రంలో బెటర్ పాలసీని తీసుకొస్తే అలాంటి మోడల్ని దేశం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? దీనికి సమాధానం ఏంటి? మరి ఈ లెక్కన ఆలోచిస్తే లోపం ఎక్కడున్నట్టు? ఎవరి హ్యాండ్లింగ్ తేడా కొట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది? రూపాయి అడ్డమే తప్ప లేవని పరిస్థితి ఉంటే గనక దేశ ఆర్థిక వ్యవస్థ ముందు ఏమైపోతుంది? ఇది కదా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మరి దీని నుంచి ఊరట వచ్చే పరిస్థితి లేదా, మనం బయటపడలేమా అంటే పడవచ్చు. ఎప్పుడు? అంతర్జాతీయంగా పరిస్థితి కాస్తో కూస్తో సద్దుమణిగితే, యుఎస్లో గనక ట్రంప్ జమానా పోయి ఫెడరల్ రిజర్వ్ రేట్లన్నీ తగ్గి అంతర్జాతీయంగా పరిస్థితులు స్టెబిలైజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తే కాస్త ఊరట ఉండొచ్చు. మనం ఇంప్రూవ్ కాకపోయినా మిగతా అలజడులన్నీ సద్దుమణిగితే వచ్చే రిలీఫ్ ఇది. అలాంటి రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయడం తప్ప మనం పరిస్థితిని చక్కదిద్దుతాం అని చెప్పే ధీమా, భరోసా ఈ పూటకైతే లేవు. ఇదైతే నిజం. విషాదం అనిపించినా, బాధ అనిపించినా, ఆవేదన అనిపించినా కానీ ఈ యాతన మారాలి, తీరాలి అంటే అంతర్జాతీయంగా పరిస్థితులు మారడమే తప్ప మన దగ్గర కంటైన్ అయ్యే పరిస్థితి ఉందా అంటే గత 12 ఏళ్ల రికార్డును చూస్తే కంటైన్ కావటం కష్టమే అనిపిస్తూ ఉంటుంది. మీరైతే ఏం చెప్తారు? నేను చెప్పిన ముఖ్యమంత్రుల ఎగ్జాంపుల్ మీకేమనిపించింది? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్ స్పెషల్.